ఆస్ట్రేలియా పరిశోధకులు క్యాన్సర్ చికిత్స కోసం సరికొత్త మందును రూపొందించారు. అది రోగనిరోధక కణాల పనితీరును మార్చి వాటిని మరింత సమర్థంగా క్యాన్సర్తో పోరాడేలా చేస్తుందని చెబుతున్నారు పరిశోధకులు. క్యాన్సర్ బాధితుల్లో అవసరమైన వారికి చిమెరిక్ యాంటీజెన్ రిసెప్టర్ టీ కణాల చికిత్స చేస్తుంటారు. ఇందులో రోగనిరోధక కణాలను తొలగించి వాటి జన్యువులను మార్చి తిరిగి ఒంట్లో ప్రవేశపెడతారు. అయితే దీంతో కణితులను నిర్మూలించే సామర్థ్యం పెరుగుతుందంటున్నారు శాస్త్రవేత్తలు. అయితే ఇది దృఢమైన కణితులను అంతగా నిర్మూలించలేదంటున్నారు. కణితులు అడెనోసైన్ అనే జీవక్రియ కారకాన్ని ఉత్పత్తి చేస్తూ దీని ద్వారా రోగనిరోధక కణాల సామర్థ్యాన్ని నిలువరింపజేయడమే దీనికి కారణం అంటున్నారు. అందుకే అడినోసైన్ను అడ్డుకునే సరికొత్త మందును ఆస్ట్రేలియా పరిశోధకులు రూపొందించారు. దీంతో టీ కణాలు మరింత సమర్థంగా పనిచేయడంతో పాటు ఎముకలపై విజయవంతంగా పనిచేయడంతో ఇప్పుడు దీన్ని మనుషులపైన ప్రయోగించి చూడాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరీక్షలు విజయవంతం అయితే క్యాన్సర్ను అడ్డుకోవచ్చంటున్నారు.